తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రారంభించి 18 ఏళ్లయింది. ఇప్పటి వరకు అశోక్ నగర్ లో జాగృతి కార్యాలయం ఉండేది. ఇప్పుడు బంజారాహిల్స్ కు మార్చాం. ఇకపై ఇక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తాం. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎందరో ఆశీస్సులు అందించారు. మేం చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయి. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అనాలి. అమరవీరులకు నివాళులు అర్పించాలి. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలి అన్నారు. ఇక జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారు? రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదు. కేసీఆర్ కు 2 కళ్ళల్లా పని చేస్తాం. ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండోది జాగృతి సంస్థ. కేసీఆర్ పై ఈగవాలినా ఊరుకోం. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. ఈ రాష్ట్రానికి ఆయన ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి నోటీసులు ఇస్తారా? అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తాం. మహాధర్నాలో నోటీసుల కుట్ర మొత్తం వివరిస్తాం. గోదావరి కావేరీ లింకేజ్తో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరమవుతాయి. బనకచెర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసిపోతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? నదుల అనుసంధానాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. తుపాకులగూడెం వద్ద రివర్ లింకేజీ ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చింపల్లి వద్ద రివర్ లింకేజీ పెడతామని కేంద్రం చెప్పింది. జూన్ 2న నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేయాలి అని కవిత డిమాండ్ చేశారు. ఇక బంజారాహిల్స్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ కేసీఆర్ ఫోటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్ పెట్టారు. కొత్త కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు.